హలో గైస్ నా పేరు మైత్ర వెంకటమ్మ ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి బేసిక్‌గా 'ప్రభాస్' గారి అప్‌కమింగ్ మూవీస్ చాలా అంటే చాలా పెద్ద లైనప్. ఏదో 1, 2 గాదు. అది చాలా సినిమాలున్నాయి. అరౌండ్ 7, 8 సినిమాల లైనప్ అయితే ఉందాయనకి. సో, ఆయన ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ చేస్తారనేది ఇంకా ఆయనకే క్లారిటీ లేదన్నట్టుంది. బట్ అన్నిటికంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేదైతే మాత్రం 'రాజాసాబే'. ఇంకా తర్వాత 'ఫౌజీ' ముందొస్తదా, 'స్పిరిట్' ముందొస్తదా అనే క్లారిటీ లేదు. 'సలార్ 2' ముందొస్తదా, 'కల్కి 2' ముందొస్తదా అనే క్లారిటీ లేదు. 'బ్రహ్మరాక్షస్' ముందు వస్తదా, 'లోకేష్ కనగరాజ్' ముందు వస్తదా అనే క్లారిటీ లేదు. సో, ఇంకా వీటి విషయంలో అసలు ఎటువంటి క్లారిటీ అయితే లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఒకే ఒక క్లారిటీ ఏంటంటే 'రాజాసాబ్'. ఈ 'రాజాసాబ్' అనేది కంప్లీట్ అయిపోయినట్టయితే ఈ 'రాజాసాబ్' సినిమాని ఇంక పక్కన పెట్టేసి ఇంకా తర్వాత 'ఫౌజీ' కూడా ఒకటి ఫినిష్ అయిపోయినట్టయితే ఆయన ఇమీడియట్‌గా 'స్పిరిట్‌లోకి' దిగుతారు. 'స్పిరిట్' అయిపోయిన తర్వాత ఇంక ఇమీడియట్‌గా 'సలార్ 2' అండ్ 'కల్కి 2'కి సైమల్టేనియస్‌గా డేట్స్ అయితే ఇస్తారు. సో, ఇది బేసిక్‌గా ఓవరాల్‌గా ఉన్న కాన్సెప్ట్ అండ్ సిట్యుయేషన్ కూడా. బట్ ఈ 'రాజాసాబ్' రిలీజ్ గురించి మాత్రం చాలా ఇన్‌కన్సిస్టెన్సీ అనేది నెలకొన్నదనమాట. అంటే ఎప్పుడు రిలీజ్ అవుతది అనేది ఒక క్లారిటీ అనేది లేకుండా ఉంది. సో, ఇనీషియల్‌గా వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు ఏప్రిల్ 10థ్ అని చెప్పి. అండ్ ఆ డేట్‌కైతే రాలేదు వాళ్ళు. అండ్ ఆ తర్వాత అందరూ అనుకుంటున్న డేట్ అయితే మాత్రం ఇంకా సెప్టెంబర్ ఎండింగ్‌లో ఆర్ అక్టోబర్ బిగినింగ్‌లో అన్నట్టుగా అనుకుంటున్నారు. బట్ ఆ టైంకి కూడా చాలా మూవీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ టైంకి వస్తాదా లేదా అనే ఒక కైండ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట మొత్తం అందరూ కూడా. సో, దానివల్ల ఏంటంటే ఏ టైంకి వస్తదనే ఒక క్వెషన్ మార్క్ అలా మిగిలిపోతూ వచ్చింది. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వినిపిస్తున్న కొన్ని పాయింట్స్ ఏంటి అంటే 'రాజాసాబ్' మూవీ ఏ టైంకి రావచ్చు అంటే ఒకటి బుక్ మై షో వల్ల వినిపిస్తున్న మాట అది సెప్టెంబర్ 2వ తారీఖు. అంటే సెప్టెంబర్ 2వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుందని చెప్పి బుక్ మై షోలో అక్కడ యాడ్ చేసి ఉందన్నమాట పాయింట్. సో, దాంట్లో పెట్టాడంటే ఇంక ఆల్మోస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషనే కదా అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారనమాట. సో, బుక్ మై షోడు పెట్టాడు అంటే టీమ్ నుంచి ఇన్ఫర్మేషన్ రాకుండా అయితే పెట్టడు కదా! సో, అది కూడా ఒక మెయిన్ వాలిడ్ పాయింటే. సో, అందుకని మేబీ మూవీ సెప్టెంబర్ 2న రిలీజ్ అవ్వచ్చు అని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. బట్ బేసిక్‌గా సెప్టెంబర్ 2 అనేది మనకి యూ నో అంత అంటే మెయిన్ వీకెండ్ ఏమీ కాదు. అండ్ దట్ టూ అది ట్యూస్‌డే రోజు పడ్డది. సో, ఆ రోజు ఎలా రిలీజ్ చేస్తారు అనేది నాకైతే అర్థం కాని ఒక క్వెషనే అనమాట. అంటే బేసిక్‌గా మన దగ్గర మాక్సిమం ఎలా రిలీజ్ చేస్తారు? ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తారు. లేదంటే మరీ ఒకరోజు ముందనుకుంటే థర్స్‌డే రోజు రిలీజ్ చేస్తారు అంతే కదా! సో, అలాగే ఉంటది తప్ప మరీ ట్యూస్‌డే రోజు రిలీజ్ చేసే పరిస్థితి ఎందుకుంటది? సో, నాకది ఒక అర్థం కాని క్వెషన్ అనమాట. ఇక్కడ బుక్ మై షోలో అయితే మాత్రం సెప్టెంబర్ 2, 2025 అనే ఉంది. సో, ట్యూస్‌డే రోజు రిలీజ్ చేస్తారా అంటే డౌటే. అయితే సెప్టెంబర్ 5న ఆల్రెడీ కొన్ని సినిమాలైతే డేట్స్ బ్లాక్ చేసుకొనైతే ఉన్నాయి. 'మహాశక్తి' 'మహాశక్తేనా? 'పరాశక్తా'? 'మహాశక్తో', 'పరాశక్తో' మొత్తానికి అది ఈయన 'శివకార్తికేయన్' గారి సినిమా అయితే వస్తుందనమాట. అది 'మురుగదాస్' గారి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ అది. సో, బేసిక్‌గా 'మురుగదాస్' గారు చాలా ఫాస్ట్‌గా తీస్తున్నట్టే ఇన్‌ఫాక్ట్ ఆ సినిమాని. ఎందుకంటే మొన్నే కదా 'సికిందర్' రిలీజ్ అయింది. సో, మళ్ళీ చాలా ఫాస్ట్‌గా అది రిలీజ్ చేస్తున్నారు. సో, ఎనీహౌ మొత్తానికి నేను అంటుంది అది కాదు. ఈ సెప్టెంబర్ 2వ తారీఖున ఎలా వస్తారు అనేది అర్థం కాని క్వెషన్ అనమాట ఇప్పుడు. సో, ఆ డేట్ కరెక్ట్ కాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అది. ఏదో జస్ట్ బుక్ మై షో ర్యాండమ్‌గా ఒక డేట్ పెట్టేసాడేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. లేదా సెప్టెంబర్ 25 అని పెట్టాల్సింది పోయి సెప్టెంబర్ 2 అని ఏమైనా పెట్టాడా? లేదంటే 5 అని పెట్టాల్సింది పోయి 25లో 2 తీసి 5 తీసి 2 ఏసాడా? ఏం అర్థం కావట్లేదు. బట్ ఆ డేట్‌కైతే రాదు. ఎందుకంటే ఆ రోజు మంగళవారం. మంగళవారం రోజు ఎందుకు వస్తది మన తెలుగు సినిమా? రాదు మాక్సిమం. మాక్సిమం అది ఎంత పెద్ద ఫెస్టివల్ అయినా కూడా రావు మాక్సిమం.
అలాంటిది అది పోనీ నార్మల్ డే ఫెస్టివల్ కూడా కాదా? సో ఎందుకు వస్తదంటే నాకైతే రాదనే అనిపిస్తుంది. సో ఈ 'రాజాసాబ్' సినిమాది సెప్టెంబర్ 2 ఒకవేళ రిలీజ్ డేట్ కాకపోయినట్టయితే అది ఏ టైంకి రావచ్చు అంటే, వస్తే అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో రావాలి. అదే ఫస్ట్ వీకెండ్ టైంకి రావాలి. ఇప్పుడు బేసిక్‌గా ఈ 'కాంతార' చాప్టర్ 1 వాళ్ళు ఆల్రెడీ అక్టోబర్ 2కో, అక్టోబర్ 1కో వాళ్ళు ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసుకొని ఉన్నారు గదా! సో అది కూడా బేసిక్‌గా పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు ఓన్లీ మన స్టేట్‌లో చాలా మంచి రెస్పాన్స్ ఉంటది. అందులో అక్టోబర్ 2 ఇచ్చారు వాళ్ళు. ఓకే. డన్. బట్ కర్ణాటక కూడా మనకి వన్ ఆఫ్ ది మెయిన్ మార్కెటే గదా! బట్ కర్ణాటకలో ఎఫెక్ట్ పడతది. అండ్ 'కాంతార' చాప్టర్ 1 అనేది ఒక సీక్వెల్ లాంటిది. పార్ట్ 1 చాలా పెద్ద సక్సెస్ అయింది. అండ్ దాని సీక్వెల్ లాంటిది. ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ ప్రీక్వెల్. బట్ అయినా కూడా పీపుల్‌కి చాలా హ్యూజ్ లెవెల్‌లో ఇంట్రెస్ట్ అయితే ఉంటది గదా! సో హిందీ బెల్ట్‌లో చాలా గట్టి లెవెల్‌లో యాంటిసిపేషన్ అయితే ఉంది 'కాంతార' చాప్టర్ 1కి. మరి ఆ లెవెల్‌లో ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ నో డెఫినిట్‌గా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటది గదా! సో థాట్స్ ఫర్ ష్యూర్ గదా! సో అది నేననేదనమాట. నేను ఆ ఉద్దేశంలో చెప్తున్నా. సో ఆ డేట్‌కి రాకపోవచ్చు. అక్టోబర్ 1 ఆర్ 2 అంటే వీళ్ళొస్తే వాళ్ళు రారు. వాళ్ళొస్తే వీళ్ళు రారు. అది క్లారిటీ ఉంది. బట్ ఏమో మరింక. అది పరిస్థితి. సో అందుకనే ఇంకొక మాట కూడా వినబడుతుంది. అదేంటంటే 'రాజాసాబ్' ఈ సంవత్సరం రాకపోవచ్చు. మాక్సిమం నెక్స్ట్ ఇయరే. ఈ సంవత్సరం ఇంక మనకి 'ప్రభాస్' గారు కనపడేది కేవలం 'కన్నప్ప' సినిమాలోనే. ఆయన సుమారుగా 30 నిమిషాల పాటు కనబడతారాయన 'కన్నప్పలో'. అది విష్ణు గారే కన్ఫర్మ్ చేశారు. సో ఇంకా అందులో కనబడతారు కాబట్టి ఇంక అక్కడే సాటిస్ఫై అవ్వాలి 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ అని చెప్పి ఇంకో పాయింట్ వినపడుతుంది. నాకెందుకో అదే రైట్ అనిపిస్తుంది నాకెందుకో. ఒకవేళ వచ్చినా కూడా మాక్సిమం అక్టోబర్ ఎండింగ్‌కో ఎప్పుడైనా రావచ్చేమో. ఒకటి ఎప్పుడొచ్చినా ఒకటేనబ్బా! ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకి ఫెస్టివల్ డేట్‌లతో పని లేదు. నేనదే చెప్తా. పెద్ద హీరోల సినిమాలకి ఫెస్టివల్ డేట్‌లతో ఏం పని? వాళ్ళ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే ఫెస్టివల్. ఎందుకంటే థియేటర్లు కళకళలాడతాయి. పీపుల్ కంటిన్యూస్‌గా ఎళ్తుంటారు. యూ నో మల్టిపుల్ స్టేట్స్‌లో థియేటర్‌లు ఫిల్ అవుతాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పాన్ ఇండియా స్టార్స్ నుంచి గనక సినిమాలొచ్చినట్టయితే. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పార్ట్ గదా! అండ్ మన దగ్గరైతే ఎలాగో చెప్పాల్సిన అవసరం లేదు. సో నేనంటుంది అదే. ఆబ్వియస్‌లీ వాళ్ళ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా హ్యూజ్ లెవెల్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇంక పండగ డేట్‌తో పని లేదు వాళ్ళకి. సో అందుకే నాకు తెలిసి అక్టోబర్ ఎండింగ్‌కో ఆర్ అక్టోబర్ మిడిల్‌లోనో ఎప్పుడో వచ్చే ఛాన్స్ అయితే ఉందేమో మరి. బట్ లేట్ అయితే చేస్తున్నారు. టూ మచ్ డిలే చేస్తున్నారు. నా గెస్ ఏంటంటే ఇంకా హ్మ్, 'ప్రభాస్' గారి నుంచి అంటే 'ప్రభాస్' గారితో మూవీ తీస్తే చాలా ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్ అన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఇంకా గట్టిగా వర్కౌట్ అవ్వచ్చు. ఇప్పుడు రీసెంట్‌గా 'భూల్-భులయ్యా 3' ఇవన్నీ చూసాం మనం. సో అది హారర్ జోనరే అండ్ సినిమా అంత గొప్పగా ఏం లేదు గానీ బట్ దానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. జస్ట్ బికాస్ అదొక సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజ్ యొక్క సీక్వెల్ కాబట్టి. సో ఇప్పుడు 'రాజాసాబ్' కూడా 2 పార్ట్‌లే. 'రాజాసాబ్' కూడా 2 పార్ట్స్ మూవీగా వస్తుంది కాబట్టి వీళ్ళు ఇంకా అలా యుటిలైజ్ చేసుకోవడం కోసం మొత్తం అన్నీ కూడా కొంచెం మళ్ళీ రీషూట్ చేసి కొంచెం హెవీగా ఎడిటింగ్‌లు, ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా చూసుకొని చేస్తున్నారనేది నా ఫీలింగ్ అనమాట. సో అది మరి. చూద్దాం ఏమో. అండ్ ఇంకొకటి టీజర్ గురించి. ఇప్పుడు 'రాజాసాబ్' సినిమా రిలీజ్ డేట్ గురించయితే యాస్ ఆఫ్ నౌ ఎటువంటి క్లారిటీ లేదు. ఆ డేట్ అయితే కన్ఫర్మ్ కాదు. డెఫినిట్‌గా సెప్టెంబర్ 2కి అయితే రాదు. తర్వాత ఇంకోటి టీజర్ కోసం. అదేంటంటే ఇప్పుడు 'రాజాసాబ్' టీజర్ ఏప్రిల్ 25న రావచ్చు అనైతే చాలా గట్టిగా వినపడుతుంది. అండ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్ యాక్చువల్లీ. 'ప్రభాస్' గారు బేసిక్‌గా ఒక హాలిడేలో ఉన్నారు. ఒక వెకేషన్‌లో ఉన్నారు. అండ్ ఆయన ఎప్పుడైతే ఇంకా ఆ వెకేషన్ పూర్తి చేసుకొని వస్తారో, ఆయన వచ్చిన వెంటనే టీజర్‌కి డబ్బింగ్ చెప్పించేసి ఇమ్మీడియేట్‌గా టీజర్‌ని అయితే రిలీజ్ చేస్తారు. అండ్ వేరే లాంగ్వేజ్ డబ్బింగ్స్ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్స్ అన్నీ కూడా జరిగిపోయాయనైతే ఇన్ఫర్మేషన్ వినిపిస్తోంది. సో ఈ టీజర్‌లో ఏంటంటే కొత్త రిలీజ్ డేట్ అయితే ఉంటది మనకి. సో ఆ రిలీజ్ డేట్ వచ్చిన నాడు మనకు అంటే ఆ టీజర్ వచ్చిన నాడు మనకు క్లారిటీ అయితే వచ్చేస్తది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతది, ఏంటి అనేది. అదే బెస్ట్ ఆప్షన్. సో ఏప్రిల్ 25కి వస్తదంటున్నారు. సో ఆ రోజు నార్మల్‌గా ఒకటి, 2 సినిమాలు కూడా ఉన్నాయి. సో ఆ టైంకే ఇంకా ఇది కూడా రిలీజ్ చేస్తారన్నట్టుగా చెప్తున్నారనమాట. అండ్ ఒక మేలో కూడా కొన్ని డేట్లు వినిపిస్తున్నాయి. మే 7థ్ అని, 11థ్ అని అదేదో వినిపిస్తున్నాయి కానీ బట్ ఏప్రిల్ 25 అనేది కొంచెం గట్టిగా వినబడుతున్న పేరు. అండ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో టీజర్ అయితే ఆ టైంకి రావడానికి ఒక అవకాశం అయితే ఉంది. బట్ చెప్పలేం ప్రస్తుతానికి. అది కూడా 100% కన్ఫర్మ్ అని చెప్పలేం గానీ డెఫినెట్‌గా ఆ డేట్‌కి రావచ్చు. ఒకవేళ టీజర్ వస్తే డెఫినెట్‌గా మూవీ మీద ఉన్న హైప్ అనేది బాగా గట్టిగా బిల్డ్ అవుతది, పెరుగుతది. బట్ ఏమో యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్ రిలీజ్ చేసుకుంటే బెటర్ ఏమో. మరీ టూ మచ్ డిలే అనేది చేయకపోతే బెటర్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. లెట్స్ సీ చూద్దాం. అండ్ టీజర్ వచ్చినట్టయితే ఆల్ లాంగ్వేజెస్ కలిపి ఒకటి రిలీజ్ చేస్తారో, మల్టిపుల్ లాంగ్వేజ్‌కి మల్టిపుల్ టీజర్స్ ఇస్తారో. నాకు తెలిసి ఆల్ లాంగ్వేజ్‌కి ఒకటే ఇస్తారనుకుంటున్నాను నేను. లేదు డిఫరెంట్‌గా ఇస్తామంటే అది వేరే లెక్క మళ్ళీ. బట్ అప్పుడు మళ్ళీ వేరే ఛానల్స్‌లో
ఇచ్చుకుంటూ ఉంటారు టీ సిరీస్లో వాటిలో. లెట్స్ సీ చూద్దాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద అప్డేట్. సో యాజ్ ఆఫ్ నో అయితే మూవీ గురించి ఏదైతే రిలీజ్ డేట్ వినబడుతుందో అదైతే కరెక్ట్ కాదు. వస్తే సెప్టెంబర్ ఎండింగ్లో రావాలి, బట్ అఖండ 2 పోస్ట్పోన్ అయితే, ఆర్ అక్టోబర్ 2కి రావాలి, ఇది పోస్ట్పోన్ అయితే కాంతారా. అండ్ అక్టోబర్ ఒకవేళ ఇవేవి పోస్ట్పోన్ కావట్లేదంటే అక్టోబర్ ఎండింగ్కి వీళ్ళు వస్తారు అనుకుంటున్నాను నేను. ఐఎమ్ హోపింగ్ సో. అప్పుడైనా వచ్చేస్తే బెటరు. మరీ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అంటే కరెక్ట్ కాదేమో కదా, మరీ టూ మచ్ డిలే అయిపోయిన ఫీలింగ్ రావట్లా నాకైతే వస్తుంది, అందుకనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా ఈ సినిమా విషయానికి వచ్చినట్టయితే, టీజర్ విషయానికి వచ్చినట్టయితే April 25th వస్తుంది అంటున్నారు. సో వెయిటింగ్ ఫర్ దట్, హోపింగ్ ఫర్ దట్. ఆ రోజే రావాలని కోరుకుందాం. అట్లీస్ట్ అప్డేట్ వచ్చినా చాలు మనకు ఆ రోజు టీజర్ ఏ రోజు వస్తుందని. సో అది మరి. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరోస్ మైదర్ ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.